ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 3 ఇస్త్రీ పెట్టెలు 6 తోపుడు బండ్లు పంపిణీ చేస్తే ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించినట్లేనని ఆయన అనుకుంటున్నారట. పార్టీ అధినేత చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగే ప్రచారం చేసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారట. ఎన్నికల సమయంలో అమాయకంగా వ్యవహరించడం, మాటల గారడీతో ప్రజలను మాయ చేయడంలో ఆయన స్టైలే వేరు అని అంటున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేసి నియోజకవర్గ అభివృద్ధిపై మాట మార్చేయటంలో ఆయన్ను మించిన వారు లేరని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తూర్పు నియోజకవర్గం ఇది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన ఈ నియోజకవర్గం రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఖాతాల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు టీడీపీ తరపున గెలుస్తున్నారు గద్దె రామ్మోహన్. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇన్నాళ్లు గద్దెను నమ్ముకొని ఓట్లేసిన వారు మాత్రం ఇప్పుడు పెదవి విరుస్తున్నారని సమాచారం. ఆయన్ను గుడ్డిగా నమ్మామని నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు భావిస్తున్నారట. గద్దె రామ్మోహన్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడనే మాటే కానీ ఈయన విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఎమ్మెల్యే పేరు చెబితే ఒక్క అభివృద్ధి పని కూడా గుర్తుకు రావడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 2014లో గెలిచినప్పుడు రాష్ట్రం విడిపోయింది కదా, అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడానికి సమయం పడుతుంది అంటూ నియోజకవర్గ ప్రజలకు చెప్తూ వచ్చారు. అచ్చం చంద్రబాబులాగానే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు. అంతే తప్ప మనసుంటే మార్గం ఉంటుంది కదా అనుకొని అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాటలు విని ప్రజలు కూడా నిజమే కదా అని 2014 నుంచి 2019 దాకా సర్ది చెప్పుకున్నారు. 2019లో కూడా ఈయన్ను గెలిపించారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు సరికొత్త సాకు దొరికింది. ప్రస్తుతం పాలనలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో నేనేమీ చెయ్యలేను అంటూ ప్రజలకు చెప్తూ వచ్చారు. అదే సమయంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తన శాయశక్తులా కృషి చేసి అభివృద్ధి పనులు చేయించారు. వైఎస్ జగన్ కు అన్ని వివరాలు అందజేస్తూ క్లారిటీతో అడుగులు వేసి గతంలో ఎవరూ చేయలేనన్ని పనులు చేయించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. కృష్ణానది పక్కన రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం విశేష కృషి చేసి కృష్ణలంక వాసుల వరద కష్టాలను తీర్చడంతో పాటు తూర్పు నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు, రోడ్లను అభివృద్ధి చేసి చూపించారు దేవినేని అవినాష్. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొండ ప్రాంత వాసుల కష్టాలను కూడా దేవినేని అవినాష్ తీర్చారని స్థానికులు ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో 3 పార్టీల కూటమి ఏర్పడి సూపర్ 6 పేరుతో కీలక పథకాలను ప్రకటించిన చంద్రబాబు ప్రజలను ఏమార్చారు. ఈవీఎంల మాయాజాలం కూడా తోడైందని అంటున్నారు. ఏదేమైతేనేం గాని ఆ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి గెలిచారు గద్దె రామ్మోహన్. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈసారైనా గద్దె రామ్మోహన్ యాక్టివ్గా వ్యవహరించి తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని అనుకున్నారు. అయితే అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆయన యథావిధిగా అభివృద్ధి ఊసే ఎత్తడం లేదని అంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందాయని, ఇప్పుడు అవి ఏవీ లేవని ప్రజలు వాపోతుండడంతో వారి కోపాన్ని తగ్గించడానికి చిన్నా చితకా పనులు మొదలుపెట్టారు. తనను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రజలకు ఓ 4 ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఇచ్చేసి తన పని అయిపోయిందని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటికి తోడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పూర్తయిన అభివృద్ధి పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీరును చూసి టీడీపీ నేతలే ముక్కు మీద వేలేసుకుంటున్నారని సమాచారం. పేరుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కానీ ఈయనకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని సెటైర్లు వేస్తున్నారు. ఈ మాత్రం దానికేనా ఈయన్ని 3 సార్లు గెలిపించుకున్నది అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.